హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మనం మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కరెంట్ మీకోసం, ఇప్పుడు ప్రజెంట్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దాం. అండ్ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఈ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీరున్న సిచ్యువేషన్కి ఈ వీడియోలో ఉన్న రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అనేది చూద్దాం. స్టార్ కార్డ్, కుంభరాశి, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. ఇక్కడ ఏంటంటే మీకు ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉందని చెప్తుంది యూనివర్స్. మీకు హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అండ్ మీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఒక న్యూ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ద హై ప్రీస్టెస్ ఎనర్జీలో మీరున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఇది. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీలో మీరున్నారు కాబట్టి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది 100% వర్కౌట్ అవుతుంది. దాంట్లో అయితే డౌట్ లేదు. ఇంకా వరల్డ్ కార్డ్ మనకేం చెప్తుందంటే ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుంది మీకు. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అరైవింగ్. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు త్వరలో. అండ్ ఒక న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతుంది. చాలామందికి ఆగస్ట్ 21కే వాళ్ళ కార్మిక్ సైకిల్స్ ఎండ్ అయ్యి న్యూ సైకిల్ స్టార్ట్ అయ్యాయి. నాకు 22 ఆగస్ట్ రోజు చాలా మెసేజెస్ వచ్చాయి. రీయూనియన్ అయింది అండ్ మా పర్సన్ మాతో కమ్యూనికేట్ చేశారు, ఈరోజు కలిశారు, అది ఇది అని చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు చాలామంది క్లయింట్స్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో క్వీన్ ఆఫ్ వాండ్స్, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ ఇండిపెండెంట్ మ్యాన్ ఉన్నారు ఇక్కడ మన రీడింగ్లో. ఇది ఒక స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి, ఏరిస్. ఓకే, ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ మ్యాన్ అంటే ఏంటంటే ఒక అబండెంట్ క్యారెక్టర్ అనమాట అది. మీ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఇంకా ఏదో బర్డెన్ ఉంది తన పైన. మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే అయి ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఆ రిలేషన్ ఎలా వదిలించుకోవాలి, అంతా దూరంగా ఉన్నా కూడా ఆ రిలేషన్కి దూరంగా ఉండలేకపోతున్నారు. ఏదో రకంగా మళ్ళీ ఆ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా, వెనక్కి తీసుకెళ్లాలా, కట్ చేసుకోవాలా పూర్తిగా అనేది ఇంకా క్లారిటీ రాలేదు మీ పర్సన్కి. సో అదే బర్డెన్ మోస్తున్నారు ఇంకా. అండ్ ఒక పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఫేస్ చేస్తున్నారు. లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ లాస్ ఆఫ్ మనీ ఏదో జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో. మీకు చెప్తారు రీయూనియన్ అయిన తర్వాత. సో ఇది 9 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఇటు మీకు ఆల్రెడీ ఉంది అండ్ మీ పర్సన్కి రాబోతుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. సో తప్పకుండా అలాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వస్తుంది. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. ఇలా కపుల్ వస్తే మన రీడింగ్లో ఇది ఒక పాజిటివ్ ఇండికేషన్ అనమాట. మీరు ఇద్దరు కలిసి బిజినెస్ చేయటం కానీ, ఒక లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఒక బెస్ట్ కపుల్గా కానీ ఉంటారు మీరు. సో ఇది ఒక డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ. కెరీర్ ఫోకస్డ్ ఉంటారు ఇక్కడ మీరు. అంటే అదే చెప్తున్నాను, కలిసి బిజినెస్ చేయటం కానీ, కలిసి ఏదైనా కంపెనీ పెట్టడం కానీ, లేదా ఉన్న బిజినెస్నే బాగా డెవలప్ చేయటం కానీ అలాంటివి ఏదో చేస్తారు. మీరు రికన్సైల్ అయిన తర్వాత మీరు అండ్ మీ పర్సన్ కలిసి కొంచెం దాని మీద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మీ బిజినెస్ అయితే
ముందుకు తీసుకెళ్తారు. మంచి ప్రాఫిట్స్ కూడా చూస్తారనమాట మీరిద్దరూ కలిసిన తర్వాత. మంచి బిజినెస్ లైఫ్ అయితే బిజినెస్ పార్ట్నర్స్గా కూడా ఉంటారు మీరిద్దరు, నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్స్. టెంపరెన్స్ కార్డ్ ఏం చెప్తుంది మీకు అంటే మీ ఇద్దరిది ఒక సెక్యూర్ రిలేషన్షిప్. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, డివైన్ ప్రొటెక్షన్ ఉంది, యాన్సెస్టర్స్ ప్రొటెక్షన్ ఉంది. బట్ అయినా కూడా ఇక్కడ మీరు చాలా యాంగ్జైటీతో ఉన్నారు రీకన్సిలేషన్ ఎప్పుడవుతుంది అని. కానీ యూనివర్స్ ఏం చెప్తుందనంటే వెయిట్ ఫర్ దట్ డివైన్ టైమింగ్ అని చెప్తుంది. టెంపరెన్స్ కార్డ్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సజిటేరియస్, ధనుష్ రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ధనుష్ రాశి వాళ్ళు అయి ఉంటారు. ఓకే, మళ్ళీ లవర్స్ కార్డ్. మార్నింగ్ చేసిన రీడింగ్లో కూడా మనకి లవర్స్ కార్డ్ వచ్చింది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే కార్డ్ వస్తుంది. సో నియర్ ఫ్యూచర్లో చాలా దగ్గరలోనే మీకు రీయూనియన్ అనేది ఉంది అని అర్థం. ఇక్కడ మీ డివైన్ కౌంటర్ పార్ట్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ దగ్గరికి రాబోతున్నారు. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మేషరాశి, సింహరాశి, ధనుషు రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశులకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. అండ్ విదిన్ 6 days కొంతమంది కలుస్తారు, ఆర్ 6 weeks 6 monthsలో మీరు తప్పకుండా మీట్ అవ్వబోతున్నారు. ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, ట్విన్ ఫ్లేమ్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. ఓకే, జడ్జ్మెంట్ కార్డ్. మీ పర్సన్ అండ్ డివైన్ మీ రిలేషన్కి జడ్జ్మెంట్ అయితే చేయబోతుంది. ఫర్గివ్నెస్ కూడా ఉంది, అంటే మీరు అవేకనింగ్ జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ ఒక న్యూ ఫేస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ ఇద్దరికి. అండ్ మీ రిలేషన్కి జడ్జ్మెంట్ అయితే జరగబోతుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నది అంతా కూడా రియల్ లైఫ్లోకి రాబోతుంది అనమాట. అదంతా నిజం అవ్వబోతుంది అని అర్థం. ఓకే, ఫర్గివ్నెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీరు మీ పర్సన్ని ఫర్గివ్ చేస్తారు, క్షమించి వదిలేస్తారు ఆ విషయాలన్నీ. మిమ్మల్ని మీ పర్సన్ గోస్ట్ చేసినందుకు మీ పర్సన్ని మీరు రివెంజ్ తీర్చుకోకుండా ఒక లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, వావ్. 2 of Cups కార్డ్ ఏం చెప్తుందంటే మనకి మ్యారేజ్. ఇది ఒక మ్యారేజ్ కార్డ్, ట్విన్ ఫ్లేమ్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు. ఆ ప్రపోజల్ని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఒక మంచి ఇండికేషన్ చూపిస్తుంది మీ పర్సన్ కోసం. ఇక్కడ చాలా మంచి ఎనర్జీస్ ఇస్తుంది వాళ్ళ మీ పర్సన్ కోసం. ఎవరైతే పాపం చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారో చాలా మంత్స్ నుండి, ఇయర్స్ నుండి, వాళ్ళకి ఇది ఒక మంచి రీడింగ్ వచ్చింది వాళ్ళ. ఇది హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఏంటంటే, హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్కి పాజ్ నొక్కారు. అంటే మనం ఏదైనా వీడియో చూసేటప్పుడు ప్రజెంట్ ఏదైనా మనం పనిలో ఉన్నప్పుడు దానికి పాజ్ నొక్కుతాం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా ఆ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. సో అందుకనే మిమ్మల్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. ఇది జెన్యూన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళకి జరుగుతుందండి. బట్ మిమ్మల్ని చీట్ చేసి ఇంటెన్షనల్లీ మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళకి ఇది వర్తించదు ఇప్పుడు నేను చెప్పింది. సో జెన్యూన్లీ ఇంటెన్షనల్లీ మిమ్మల్ని కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా పాజ్ నొక్కారు. అంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఆ థర్డ్ పార్టీ వాళ్ళకి మీరు ఎవరో తెలియకుండా ఉండడానికి ఈ కనెక్షన్ కట్ చేశారు, అన్ని బ్లాక్ చేసి పెట్టారు. బట్ మీరు వద్దు అనుకుని బ్లాక్ చేసిన వాళ్ళైతే వాళ్ళు మళ్ళీ వాపస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, అండర్ ద డెక్ ఏమొచ్చింది చూద్దాం. జగ్లింగ్ ఎనర్జీ. 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు మీ పర్సన్. అంటే మేబీ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేదా కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు,
లేదా కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు. ఇలా ఏదో ఒక అది ప్రాబ్లం కూడా ఒక జెన్యూన్ ప్రాబ్లమే అయి ఉండొచ్చు. సో మనకి ఎప్పుడు రీయూనియన్ ఎప్పుడు అనేది చూద్దాం మళ్ళీ ఒకసారి. రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ ఎన్ని రోజుల్లో రావచ్చు అనేది చూద్దాం. ఇదొక చాలా మంచి రీడింగ్ అయితే వచ్చింది ఇవాళ. అన్ని లవర్స్ కార్డ్, 2 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒకే రీడింగ్లో వస్తే చాలా మంచిది అంటారు. ఓకే, 4 ఆఫ్ పెంటకల్స్. మీ పర్సన్ ఇంకా పాస్ట్ ఎనర్జీస్లో స్టక్ అయి ఉన్నారు. స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీ రిలేషన్ని చాలా సెక్యూర్గా ఉంచారు. ఇది ఒక క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి. ఓకే, సో 4 days, 4 weeks ఆర్ 4 monthsలో మీరు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అనేది ఉంది ఇక్కడ చెప్తుంది యూనివర్స్ మనకి. సో ఇది అందరికీ జరుగుతుందా అని అంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ ఒకేలా జరగదు. అందరికీ ఒకేలా ఎప్పుడు ఉండవు ఇక్కడ ఎనర్జీస్, ఎందుకంటే ఇవి కలెక్టివ్ రీడింగ్ కదా. అన్ని ఎనర్జీస్ మనం మిక్స్ చేసి వస్తాయి ఇక్కడ. అందుకే మనకి రాసులు అవన్నీ కూడా మిక్స్డ్ రాసులు ఉంటాయి ఇక్కడ. సో పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీకు రీకన్సిలేషన్ ఎప్పుడవుతుంది, కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ అండ్ జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు, పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను, డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చి 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 2222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని వీడియోని స్కిప్ చేసేయండి. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.